నమస్తే, నేను మీ జగదీష్. వెల్కమ్ టు ఎయిర్ లాజిక్స్. మన ఛానల్ సంబంధించి ఎయిర్ లాజిక్స్ సంబంధించి ప్రతినిత్యం దీనికి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ మరియు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఎయిర్ లాజిక్స్ సంబంధించి మీకు నిరంతరంగా అప్డేట్ ఇస్తూ నేను ప్రయత్నం చేస్తాను. నేను బయోసైన్స్ ఫ్యాకల్టీ జగదీష్ను. సో మనకు టెట్ డిఎస్కి సంబంధించి బయోసైన్స్ కొంత వరకు ఎటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు నేను ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ జీవశాస్త్రంలో మనకు ఏవేవి ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ జీవశాస్త్రం సంబంధించి మీకు ముఖ్యంగా మనకు తెలుసుకున్నట్లయితే విటమిన్లు అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు రెండో వచ్చేస్తే వివిధ వ్యాధుల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి. వీటి నుండి మనకు బిట్టు మిస్ కావడానికి ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకు వీటితో పాటు వివిధ అధ్యయన శాస్త్రాలు ఈ దానికి సంబంధించి వీరు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టెట్ డిఎస్సిలో సంబంధించి. ఓకే, ఈ యొక్క మూడు అంశాలు మనకు ప్రతి టెట్లో కానీ ఈ మూడు అంశాల నుంచి గ్యారెంటీగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనము వైటమిన్స్ అదే విధంగా వివిధ వ్యాధులు వివిధ అధ్యయనాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వివిధ అధ్యయనాల శాస్త్రాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది మీకు ఆల్రెడీ 8th క్లాస్ బయాలజికల్ సైన్స్ లో ఇవి ఉంటాయి. మీ అందరికీ ఒకసారి మనం పుస్తకాలు రిపిటేషన్ చేస్తుంటే మనకు తెలుస్తుంటాయి. చూడండి, వివిధ అధ్యయన శాస్త్రాలు అంటే చూడండి, మనిషికి సంబంధించి అవయవాలను పూర్తిగా మనము ఒకసారి క్లారిటీగా తెలుసుకోవాలి. మనిషికి సంబంధించి వివిధ అవయవాలు ఏ విధంగా వేటిని ఏ పేరుతో పిలుస్తారు అన్నటువంటి అధ్యయన శాస్త్రాల గురించి తెలుసుకుంటే ఫస్ట్ మనకు బ్రెయిన్ ఉంటుంది. సో దీన్ని మనము మెదడు అంటాం. సో ఈ మెదడుకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని మనం ఫ్రీనాలజీ అంటారు. ఓకేనా, బాగా ఆలోచించండి. మనం ఎక్కడికి వస్తున్నాం? మెదడుకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని మనం ఏమంటారు? ఫ్రీనాలజీ అంటారు. ఓకేనా, మెదడుకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఫ్రీనాలజీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేస్తే మనం మెదడు పైన మనకు వెంట్రుకలు ఉన్నాయి. సో ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని మనము ట్రైకాలజీ అంటారు. ఓకే, వెంట్రుకలకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ట్రైకాలజీ అంటారు. సో మెదడు అయింది, అదే విధంగా వెంట్రుకలు అయింది. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే మనకు చూడండి, తర్వాత మనకు దీనికి సంబంధించిన తర్వాత మనకు చెవులు ఉన్నాయి. అవునా కాదా? చెవులు ఉన్నాయి. చెవులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని మనము ఓటాలజీ అంటారు. ఏమంటారు? చెవులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. సో అదే విధంగా మనకు ముక్కు, చెవి, గొంతు ఈ ముగ్గురు సంబంధించినటువంటి అధ్యయనం సంబంధించి ఈఎన్టి స్పెషలిస్ట్ అంటారు. ఇయర్ నోస్ థ్రోట్ ఈ విధంగా వివిధ అధ్యయన శాస్త్రాలకు మనం చెప్పుకోవచ్చు. తర్వాత మీకు తెలిసినటువంటిది కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనకు ఇంకా తెలుసుకున్నట్లయితే మనకు కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆప్థమాలజీ అంటారు. ఏమంటారు? ఆప్థమాలజీ అంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. మెదడు ఉంది, ఫస్ట్ మెదడు నుంచి వెంట్రుకల నుంచి చెవుల నుంచి ముక్కు, చెవి, గొంతు నుంచి కంటి. సో కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారు అనే విషయం తెలుసుకోండి. ఇక్కడ కంటి గురించి అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ మనకు దంతాలు వస్తాయి. దంతాల తర్వాత నాలుక వస్తుంది. సో ఇక్కడ చూడండి, బాగా చూడండి. అంటే మన అవయవాల గురించి మన గురించి మనం నిరంతరం పరిశీలన చేస్తున్నాం కాబట్టి మన గురించి మనం కొంతవరకు పరిజ్ఞానం చాలా అవసరం. సో ఇప్పుడు దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఒడంటాలజీ అంటారు. ఏమంటారు? దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడంటాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. ఓకేనా, దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడంటాలజీ అంటారు. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. ఇది మన యొక్క మెదడు సంబంధించినటువంటి అవయవాలు పూర్తి కావడం జరిగింది.
మెదడు గురించి ఫ్రీనాలజీ, వెంట్రుకల గురించి ట్రైకాలజీ, చెవుల గురించి ఓటాలజీ, ముక్కు చెవి గొంతు ఈఎన్టీ, అదేవిధంగా కంటి గురించి ఆప్థమాలజీ, దంతాల గురించి ఒడంటాలజీ, నాలుక గురించి లారింజాలజీ. ఈ అంశాలైన తర్వాత కొంచెం మన కింది భాగాన వస్తున్నట్లయితే మన గుండె వస్తుంది. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఏమంటారు? కార్డియాలజీ అంటారు. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కార్డియాలజీ అంటారు. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. ఈ గుండె తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము పల్మనాలజీ అంటారు. ఏమంటారు? పల్మనాలజీ అంటారు. సో ఇక్కడ మన ఊపిరితిత్తుల తర్వాత మళ్ళీ వెనుక వైపు మనకు మూత్రపిండాలు ఉంటాయి. ఏముంటాయి? మూత్రపిండాలు. ఈ మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము నెఫ్రాలజీ అంటారు. ఏమంటారు? నెఫ్రాలజీ అంటారు అనే విషయం తెలుసుకోండి. వీటితో పాటుగా మనకు కాలేయం కూడా ఉంటుంది. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం హెపటాలజీ అంటారు. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. సో ఇక్కడ నుంచి అంతర్గతంగా మనకు మెదడు సంబంధించిన అంశాలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాము. సో మన కాలేయము గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత స్త్రీ గర్భాధారణ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ మనము ఏమని పేర్కొంటారు? గైనకాలజీ అని పేర్కొంటారు. ఓకేనా? గైనకాలజీ అని చెప్పుకోవచ్చు వీరి యొక్క అధ్యయన శాస్త్రాన్ని. అదేవిధంగా పురుషుల గురించి మనం ప్రత్యుత్పత్తి అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఆండ్రాలజీ అంటారు. ఏమంటారు? ఆండ్రాలజీ అంటారు అనే విషయాన్ని తెలుసుకోండి. సో వీటితో పాటు మనకు మన యొక్క అవయవంలో ఎముకలు ఉంటాయి. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆస్టియాలజీ అంటారు. ఏమంటారు? ఆస్టియాలజీ అంటారు. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్టియాలజీ అంటారు. ఓకే, ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్టియాలజీ అంటారు. సో ఈ విధంగా వివిధ అధ్యయనం చేసే శాస్త్రాల గురించి మనం బాగా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఎముకలు అయిన తర్వాత మానవునిలో రక్తం ఉంటుంది. అవునా కాదా? రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం హెమటాలజీ అంటారు. ఏమంటారు? రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ఓకే, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. మానవుల్లో ఇంకేముంటాయి చూడండి. మనకు మీరు జనరల్ గా ఆలోచన చేయండి. కండరాలు ఉంటాయి. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మయోలాజీ అంటారు. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మయోలాజీ అంటారు. సో మానవుల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది, మనకు అందరు తెలిసింది. సో మానవుల్లో అధికంగా వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి అధ్యయనాన్ని ఇమ్యునాలజీ అంటారు. ఏమంటారు? ఇమ్యునాలజీ అంటారు. బాగా అర్థం చేసుకోండి. అదే విధంగా మానవునికి వివిధ వ్యాధులు కూడా వస్తుంటాయి. అవును కదా? వ్యాధుల గురించి మానవునికి వస్తే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము పాథాలజీ అంటారు. ఏమంటారు? పాథాలజీ అంటారు. మానవునికి వ్యాధులు వస్తే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పాథాలజీ అంటారు అనే విషయాన్ని తెలుసుకోండి. ఇవి మానవునికి సంబంధించిన కొంతవరకు ఉన్నటువంటి ఇవి వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాడు. వ్యాధుల గురించి పాథాలజీ, వ్యాధి నిరోధక గురించి ఇమ్యునాలజీ, కండరాల గురించి మయోలాజీ, రక్తం గురించి హెమటాలజీ అంటారు. అదేవిధంగా మానవుల్లో ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ అధ్యయనాన్ని మనము ఏమంటారు? బొట్టిన వేళ్ళకు సంబంధించినట్టు వేలి ముద్రల గురించి ఫింగర్ ప్రింట్స్ అధ్యయనాన్ని దీన్ని డాక్టియాలజీ అంటారు. ఏమంటారు? డాక్టియాలజీ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు? డాక్టియాలజీ అంటారు అనే విషయాన్ని తెలుసుకోండి. సో ఇవి వీటితో పాటు ఇవి మానవానికి సంబంధించి ఇవి మానవాన్ని తెలుసుకోండి. ఫ్రెండ్స్ గురించి అధ్యయనం మనము డాక్టియాలజీగా పేర్కొంటారు. అదే మానవుడు వివిధ క్రిమినల్ స్వభావంగా మారిపోతే నేరగాడి గురించి అధ్యయనం చేస్తే
నేరాలు గిట చేసినట్లయితే మానవుడు నేర ప్రవృత్తిని కలిగి ఉన్నట్లుంటైతే మనం క్రిమినాలజీ అంటారు. ఏమంటారు? క్రిమినాలజీ అంటారు. ఓకే, మానవుడు నేర ప్రవృత్తి కలిగి ఉంటే ఏమంటారు? క్రిమినాలజీ అంటారు. అదే మానవుని యొక్క స్వభావం గురించి అధ్యయనం చేస్తే, మానవుని యొక్క ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రం మీకు తెలిసినటువంటిది, దీని గురించి అధ్యయనం చేస్తే మనము సైకాలజీ అంటారు. ఏమంటారు? సైకాలజీగా పేర్కొంటారు అనే విషయం తెలుసుకోండి. అదే మానవుని యొక్క సౌందర్యం, అందం గురించి అధ్యయనం చేసినట్లయితే, అందం గురించి అధ్యయనం చేసినట్లయితే చూడండి ఏమంటారు? మానవుని యొక్క అందం గురించి అధ్యయనం చేసినట్లయితే కల్లోలాజీ అంటారు. ఏమంటారు? కల్లోలాజీ అంటారు. మానవుని యొక్క సౌందర్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కల్లోలాజీ అంటారు. ఇవి మానవునికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వివిధ అధ్యయన శాస్త్రాల గురించి మనం ప్రజెంటేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, బాగా చూడండి, ఇవి మానవునికి సంబంధించిన వివిధ అధ్యయన శాస్త్రాలని మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఉంది, వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటారు? మెటీరియాలజీ అంటారు. ఏమంటారు? మెటీరియాలజీ అంటారు. వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఓకే, అదే విధంగా మనకు భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జియోలాజీ అంటారు. ఏమంటారు? జియోలాజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అనేకమైనటువంటి పంటలు ఉత్పత్తి చేస్తుంటాం, పంటల గురించి అధ్యయనం చేస్తే ఏమంటారు? మనకు ఆగ్రోనమీ అంటారు. ఏమంటారు? ఆగ్రోనమీ అంటారు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు పుష్పాల గురించి అధ్యయనం చేస్తే ఆంథాలజీ అంటారు. ఏమంటారు? ఆంథాలజీ అంటారు. ఇక్కడ ఆంథాలజీకి ఆంకాలజీకి డిఫరెంటేషన్ ఏంటంటే, ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి, ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్స్ ఉంటాయి చూడండి. సో క్యాన్సర్ గురించి అధ్యయనం చేస్తే ఆంకాలజీ అంటారు, పుష్పాల గురించి అధ్యయనం చేస్తే ఆంథాలజీ అంటారు. సో ఈ విధంగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మనం ఇంకా కొంతవరకు డీటెయిల్స్ గా తెలుసుకుంటే అయితే ఇంకా మన వాతావరణంలో పక్షులు ఉంటాయి, పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆర్నిథాలజీ అంటారు. అదేవిధంగా పక్షులు వలస వెళ్ళాయి అనుకోండి, వాటిని ఏమంటారు? ఫీనాలజీ అంటారు. ఏమంటారు? ఫీనాలజీ అంటారు. ఇక్కడ ఫీనాలజీకి ప్రీనాలజీ డిఫరెంటేషన్ తెలుసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పిన ప్రీనాలజీ అంటే మెదడుకు సంబంధించినటువంటి దాన్ని మనం ఫ్రీనాలజీ అని చెప్పిన. ఓకేనా? ఇక్కడ పక్షుల వలసను మనం ఫీనాలజీ అంటారు. అదే పక్షులు గుడ్లు పెట్టాయి అనుకోండి, పక్షుల యొక్క గుడ్ల అధ్యయనాన్ని మనం ఏమంటారు? ఊవాలజీ అంటారు. ఊవాలజీకి ఓటాలజీ డిఫరెంటేషన్ చేసుకోండి. ఓటాలజీ అంటే చెవి గురించి, ఓటాలజీ అంటే ఏంది? చెవి గురించి ఓటాలజీ అంటే. అదే ఊవాలజీ అంటే గుడ్ల గురించి అనే విషయాన్ని తెలుసుకోండి. సో ఈ విధంగా వివిధ అధ్యయన శాస్త్రాలు ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటే చిన్న ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేసినాను. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వివిధ అధ్యయన శాస్త్రాలు ఉంటాయి. ఇవి 8th క్లాస్ బయోసైన్స్ పుస్తకంలో మీ అందరికీ కనబడితే చదువుతుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.